పీజీ మెడికల్ సీట్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50% కోటా చెల్లదని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. నివాస ఆధారిత కోటాలో భర్తీ చేయడమంటే ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. సమానత్వ హక్కును కాలరాయడమేనని తెలిపింది. నివాస ఆధారిత రిజర్వేషన్లో ఎంబీబీఎస్ ప్రవేశాల వరకు ఆమోదయోగ్యమని, పీజీకి మాత్రం కుదరదని పేర్కొంది. పీజీలో స్పెషాలిటీ వైద్య సేవలు ఉంటాయని గుర్తు చేసింది. నీట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోటా పీజీ సీట్లను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉన్నట్లే ఎక్కడైనా చదువుకునే హక్కు కూడా ఉందని, మనమందరం భారత భూభాగంలో నివాసితులమని పేర్కొంది. ఏ ప్రాంతం ఏ రాష్ట్రం అనే తేడా ఉండదని, ఎక్కడైనా ఉద్యోగం వ్యాపారం చేసుకునే హక్కు ఉందని గుర్తు చేసింది. అలాగే చదువుకునే హక్కు కూడా ఉందని జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీల ధర్మాసనం తేల్చి చెప్పింది. పీజీ కోర్సుల్లో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే రాజ్యాంగంలోని 14వ అధికరణ కల్పించిన సమానత్వపు హక్కును ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రాల కోటా సీట్లలో నిర్దేశిత రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మిగిలిన సీట్లను తప్పనిసరిగా ఆల్ ఇండియా పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే జారీ అయిన నివాస ఆధారిత రిజర్వేషన్లకు ఆ కోటా కింద పట్టభద్రులైన వారికి ఈ తీర్పు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాలు శాశ్వత నివాసం పదానికి పర్యాయ పదంగా నివాసం పదాన్ని వాడుతున్నాయని జస్టిస్ ధూలియా అన్నారు. శాశ్వత నివాసం అంటే ఓ వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతం అని కాదని స్పష్టం చేశారు. భారతీయులందరికీ ఒకే ఆవాస ప్రాంతమని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడైనా చదువుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే వైద్య విద్య పీజీ ప్రవేశాల్లో నివాసిత ఆధారిత రిజర్వేషన్లో రాజ్యాంగ విరుద్ధమని 2019లోనే పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. చండీగఢ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో రాష్ట్ర కోటా కింద 64 పీజీ సీట్లు ఉన్నాయి. ఆ సీట్లను చండీగఢ్ నివాసితులు లేదా అదే కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన వారితో భర్తీ చేశారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా అలాంటి రిజర్వేషన్లు సరికాదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ సందర్భంగా గతంలో సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ 64 సీట్లలో విద్యా సంస్థ, ఇతర రిజర్వేషన్లకు అనుగుణంగా 32 సీట్లను భర్తీ చేసుకోవచ్చని తెలిపింది. మిగిలిన 32 సీట్లను స్థానికత ఆధారంగా భర్తీ చేయడం తప్పని స్పష్టం చేస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా సుప్రీం త్రిసభ్య ధర్మాసనానికి సిఫారసు చేయగా తాజా తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో దేశవ్యాప్తంగా పారదర్శకంగా ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు దక్కనున్నాయి.